హలో అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్న కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా గుడ్ ఇన్ఫర్మేషన్ అని, నైస్ ఎక్స్‌ప్లనేషన్ అని చెప్పి చాలా బాగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది మీ త్రూ కామెంట్స్ రూపంలో. థ్యాంక్స్ ఎ లాట్ అండి. అలానే గుడ్ ఉన్న చోట ఖచ్చితంగా బ్యాడ్ ఉంటుంది అని అన్నట్టు కొంతమంది ఓర్వలేక ఏంటి అని అంటే వాయిస్ బాగలేదు, మీరు చెప్పేదేముంది, సోది చెప్పడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా, ఇంకా ఇన్ని రోజులు మీరు పోయకుండా మాకే చెప్తున్నారా, ఇంకా ఎన్నో చాలా అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేను చెప్పేది మాత్రం సోది కాదు. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అది మాత్రమే మీతో షేర్ చేస్తున్నానని చెప్పేసి అయితే చెప్తున్నాను. అలా బ్యాడ్ కామెంటింగ్ చేసే వాళ్ళకి వాళ్ళదే అనమాట ఇంకా బాధ్యత. మనం చేసేదైతే ఏం లేదు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే మందార మొక్కల్లో ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో బాగా ఫ్రీక్వెంట్గా వచ్చేది మిల్లీబగ్ సమస్య. ఈ మిల్లీబగ్ సమస్య అనేది నేను ప్రతి వీక్ ఏదో ఒకటి నీమ్ ఆయిల్ కానీ మళ్ళీ ఇంకా వేప పిండి ద్రావణం చేసి దాన్ని స్ప్రే చేయడం కానీ, ఇంకా సాయిల్లో వేప పిండిని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఇంకా ఇవేం చేసినా కానీ నాకైతే తగ్గలేదు. ఇంకా రీసెంట్గా పచ్చిమిర్చి అల్లం పేస్ట్తో చేసినది అది కూడా చూపించాను కదా మీకు, దానికి కూడా కంట్రోల్ అవ్వకుండా కొన్ని ప్లేసెస్లో అయితే బాగా ఎక్కువగా వచ్చింది. ఇంకా దాన్ని మనం ఇంకా ఎన్ని విధాలుగా ట్రై చేయాలి అని అన్ని విధాలుగా నేను ట్రై చేస్తున్నాను. నాకు సక్సెస్ అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. దాంట్లో ఇదొకటి అనమాట. ఇది ఏంటి అని అంటే కుంకుడుకాయ రసము. ఇది ఆల్రెడీ మనము షవర్ చేస్తాం కదా, ఆఫ్టర్ షవర్ అంటే మనం హెడ్ బాత్ చేసినప్పుడు యూజ్ చేస్తాం కదా కుంకుడుకాయలు, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం మనకు ఎక్కువైపోతాయి కాబట్టి. లేదు అని అంటే దీనికోసమే మనం స్పెషల్గా వాడాలి అని అంటే 5 నుంచి 10 కాయల వరకు మనం రప్చర్ చేసేసి వాటిని లోపల సీడ్ అనేది తీసేసి వాటర్లో మనము ఒక 2 hours కనుక నానబెట్టాము అంటే మంచిగా మనకి నురగైతే వస్తుంది. చాలా కట్టిక చేదు విషంలాగా ఉంటుంది కదా. మనం హెడ్ బాత్ చేసేటప్పుడే కొంచెం నోట్లోకి పోతే కళ్ళలోకి పోతేనే తట్టుకోలేని విధంగా ఉంటుంది. అలాంటి కాన్సన్ట్రేషన్ తీసుకెళ్ళి మనం మిల్లీబగ్ పైన స్ప్రే చేసినప్పుడు దాని రియాక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇది నేను చూశానన్నమాట. అంటే నేను చేసే విధాలన్నీ కూడా కంట్రోల్ అవ్వకపోతే ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే ఇది తీసుకొని చేశాను. నాకు వర్కౌట్ అయ్యింది కాబట్టే మీతో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ సోది అని మాత్రం అనుకోకండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా ఏదైతే ఉందో మనం ఆ 10 కాయలని బాగా స్క్వీజ్ చేసుకుంటూ పిసుకుతూ దానిలో వచ్చిన రసాన్ని మనం సపరేట్ చేసుకుంటూ వేరే కంటైనర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి ఎంతసేపు నురగ వస్తే అంత దాంట్లో కాన్సన్ట్రేషన్గా ఉన్నట్టే, అంత చేదుగా ఉన్నట్టే అన్నమాట. కాకపోతే మనం వాటర్లో కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ తగ్గించి కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ పిప్పంతా మనం పక్కకు వదిలేసేయాలన్నమాట. ఇంకా వాటర్ అనేవి మనకు ప్యూర్గా వచ్చాయి అని అంటే దాంట్లో సారం లేనట్టు ఆ పిప్పిని పక్కకు పడేయాలి. పక్కకు పడేసే పని కూడా లేకుండా మనకి ఏదైతే కంపోస్ట్ బిన్ ఉంటుందో కంపోస్ట్ బిన్లో యూస్ చేసాము దాన్ని ఆ చెత్త పడేసాము అంటే కంపోస్ట్లో వచ్చేటువంటి మన చిన్న పురుగులు ఉంటాయి కదా మ్యాగెట్స్, ఆ మ్యాగెట్స్ కూడా రాకుండా ఉంటుందన్నమాట ఈ కుంకుడుకాయ చెత్తకి. ఇలా మనం తీసుకున్నటువంటి దాంట్లో కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించి కొంచెం వాటర్ అయితే డైల్యూట్ చేసుకోవాలి. ఏదైనా కానీ మనం ఆర్గానిక్ మెథడ్ యూస్ చేసినా కానీ డైల్యూషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా కొంచెం వాటర్ అనేది డైల్యూట్ చేసుకోవాలి. వాటర్ డైల్యూట్ చేసుకున్న తర్వాత మనం ప్రతి మొక్కకి కూడా మొదల్లో పోసుకోవచ్చు, ఇంకా పైనుంచి పూర్తిగా షవర్ కూడా చేయించవచ్చు. 1:3 అని రేషియోలో మనము డైల్యూట్ చేసుకోవచ్చు. అంత కాన్సన్ట్రేషన్ అవసరం లేదు, మరీ అంత లైట్గా కూడా అవసరం లేదు. కొంచెం చేదు అనేది దానికి తెలిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను ఇలా మొత్తం కూడా తయారు చేసుకొని ప్రతి మొక్కకి కూడా మొదల్లో పోసాను, ఇంకా పూర్తిగా పైనుంచి షవర్ కూడా చేశాను. నాకు ఈ రెమెడీ ఆఫ్టర్ ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, మరి వీడియో అయితే నచ్చిందా? మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం ప్లీజ్ యూస్ఫుల్ అనిపించినా
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. లవ్ యూ ఆల్.